హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 25వ భాగాన్ని వినేద్దాం. నా దగ్గర ఏముంది మీకివ్వడానికి? అతను ముందుకు వంగి టక్కున దర్శిని పెదాల్ని అందుకుంటాడు. కనరెప్పలు కొడుతూ అలాగే చూస్తుంది. ద్రోణ మాత్రం ముద్దుని ముందుకు సాగిస్తాడు. ద్రోణ వదిలేస్తాడు. నవ్వుతూ ఎలా ఉంది అన్నాడు. తన ఊపిరి గట్టిగా తీసుకుంటూ అసలు మీరేం చేస్తున్నారు అని కోపంగా వెళ్ళబోతుంటే ద్రోణ చేయి పట్టి ఆపి ఇంకేదో అడుగుతా అన్నావు కదా, అడుగు. 2 చేతులెత్తి దండం పెట్టి ఇంక అస్సలు అడగను అంది. నాకు మీ విషయాలు ఏమీ అవసరం లేదు అని గదిలో నుంచి పారిపోతుంది. ద్రోణ నవ్వుతూ వాళ్ళమ్మ ఫోటో దగ్గరికెళ్ళి చూసావా అమ్మా, నీ కోడలు ఒక్క ముద్దుకే ఇలా అయిపోయింది. నన్ను టోటల్గా భరిస్తే నాతో ఇలా ఉంటుందా అమ్మా? నన్ను భరించాలి కదా, తీసుకొస్తాను నీ దగ్గరికి. దర్శిని పరిగెత్తుకుంటూ వస్తుంటే జ్యోతి చూసి ఏంటి అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? అబ్బే ఏం లేదు అని ఇబ్బందిగా నవ్వుతూ గదిలోకి వెళ్ళిపోతుంది. రీతు చూసి బావ దీన్ని ఏదో చేశాడు, అందుకే భయపడి పరిగెత్తింది. దీని ప్లేస్లో నేనుంటే నా బావతో హ్యాపీగా ఉండేదాన్ని అనుకుంటుంది. అప్పుడే ద్రోణ నవ్వుతూ మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు. రీతు అలాగే చూస్తూ ఉంటుంది ద్రోణని. ద్రోణ రీతుకి ఎదురుగా వచ్చి కళ్ళతో ఏంటి అంటాడు. రీతు అలాగే చూస్తూ ఉంటుంది. ద్రోణ రీతు చెంపని తడుతూ ఊహలో నుంచి బయటికి రా అంటాడు. వెంటనే రీతు తేరుకుని బావా, నువ్వు అలా నడిచొస్తుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఒక రాజకుమారుల్లా ఉన్నావు. వావ్, సూపర్ హ్యాండ్సమ్గా ఉన్నావు. అతను నవ్వుతూ థ్యాంక్స్ అని చెప్పేసి ముందుకెళ్తుంటే జ్యోతి ఎదురుగా వచ్చి అల్లుడు గారు తిందురు రండి, మామయ్య మీకోసమే ఎదురు చూస్తున్నారు. అతను ఒక్కసారిగా చూసి టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. తన ఎదురుగా మామను చూస్తూ మామయ్య ఎలా ఉన్నారు, ఇక్కడంతా ఓకే కదా అంటాడు. చాలా బాగున్నాను, అంతా ఓకే. మీ ఊరు, మీ ఇల్లు, వాతావరణం, పద్ధతులు అన్నీ బాగా నచ్చాయి. మా దర్శిని ఎంతో అదృష్టవంతురాలు, ఇంత మంచి ఇంటికి కోడలైంది. అప్పుడే దర్శిని వచ్చి వాళ్ళ నాన్నకి ద్రోణకి వడ్డిస్తుంటే జ్యోతి భర్త మీద రుసరుసలాడుతూ ద్రోణతో నవ్వుతూ అల్లుడు గారు, మీకు ఒక తమ్ముడే ఉంటే రీతు కూడా ఈ ఇంటి కోడలయ్యేది, కానీ లేదు, అదే బెంగగా ఉంది. వెంటనే తినేది ఆగి ఒక క్షణం తన పండుని గుర్తు చేసుకుని నవ్వుతూ మా తమ్ముడెందుకు, రీతుకి ఎక్కడైనా చూసి పెళ్లి చేద్దాంలేండి. నీ అంత మంచి సంబంధం దొరుకుతుందా బాబు మా రీతుకి అని ద్రోణాన్ని చూస్తుంది. ద్రోణ రీతు వైపు తిరిగి తనకేంటి, చాలా బాగుంది, ఎవరైనా చూసి చేసుకుంటారు. అవునత్త, ఫస్ట్ చూసిన సంబంధం వాళ్ళు వెళ్ళిపోయారుగా, ఇంకా రాలేదా? అలా అడిగేసరికి గొంతులో ఎలక్కాయ పడ్డట్టు అయిపోతుంది జ్యోతికి. ఏం మాట్లాడాలో తెలియక చేతులని నలిపేసుకుంటూ ఇంకా రాలేదు బాబు, అదంతా మీ వల్లే. మీరు ఆ రోజు తాళి కట్టి తీసుకెళ్లేసరికి వాళ్ళు కోపంతో వెళ్ళిపోయారు. అయ్యయ్యో, నా వల్లే రీతు పెళ్లి ఆగిపోయిందా? సరే, రీతుని నేను చూసుకుని తనకేం చేయాలో అది చేస్తాను న్యాయంగా అంటూ దర్శనం చూస్తాడు. ద్రోణాలు అనేసరికి రీతు ముఖం వెలిగిపోతుంది. బావని ఎలా అయినా నా వైపు తిప్పుకోవాలనే ఆలోచనలో ఉంటుంది. ప్రసాద్ తింటూ ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఇప్పుడే రీతుకు పెళ్లి అవసరం లేదు. మీరు సైలెంట్గా ఉండండి, అల్లుడికి ఎన్నో పనులుంటాయి, కొంచెం ప్రశాంతంగా తిననివ్వండి. అయ్యో, నేనెందుకు అలా ఇబ్బంది పెడతానండి, అల్లుడు గారే అన్నీ చూసుకునేది అంటూ ఇంకా వడ్డిస్తుంటే చెయ్యి అడ్డుపెట్టి వద్దని ఆపేస్తాడు. జ్యోతి వెనక్కి తీసుకుంటుంది. అప్పుడే ఝాన్సీ ప్రతాప్ వర్మ వచ్చి ద్రోణంతో నేను చెప్పిన పని ఎంతవరకు చేశావు అని అడుగుతాడు. ప్రతాప్ వర్మ అయిపోయింది తాతయ్య, దగ్గరకు వచ్చేసాయి, అన్నీ మీరు అనుకున్నట్టే చేస్తున్నారు కదా. అన్నీ నేను అనుకున్నట్టే కావాలి, ఆ ప్రాపర్టీస్ అన్నీ దర్శిని పేరు మీద రాయించు. సరే తాతయ్య. అలా అనేసరికి జ్యోతి షాక్ అవుతుంది. ఏంటి, దీని పేరు మీద ఆస్తులు రాసేస్తున్నారా? ఈ ముసలాడు ఎంత పని చేస్తున్నాడు. రీతుని ఎలాగైనా ద్రోణానికి ఇవ్వాలి, అప్పుడే నా కూతురు సుఖపడుతుంది. ఈ ఆస్తి అంతా నేను నా కూతురి అనుభవించాలి, ఎలా అయినా వీళ్ళని విడగొట్టాలి అనుకుంటూ ప్రసాద్కి సైగ చేస్తుంది. ఏంటి అన్నట్టు చూస్తాడు. ఒకసారి గదిలోకి వస్తారా? సరే అని ప్రసాద్ అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోతాడు. అతని వెనకే జ్యోతి కూడా వెళ్ళిపోతుంది. అంతా ద్రోణ చూస్తూనే ఉన్నాడు. దర్శిని మాత్రం అమాయకంగా అక్కడున్నవన్నీ నీట్గా సర్దుతుంది. ప్రతాప్ వర్మ మనవడు పక్కన కూర్చుని నువ్వు మంచి పని చేసావురా, నేను ఆ రోజు ఇచ్చిన పేపర్ని తీసుకుని అందులో ఉన్నట్టు కరెక్ట్గా పాటించావు. తాత, ఒక్కటి అడుగుతాను, నీకు నీ కూతురు ఎప్పుడో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, తను ఎలా ఉంది, ఎక్కడుంది, అవన్నీ ఎలా తెలుసుకున్నావు? ఇక్కడ కాదు చెప్పేది అని మనవణ్ణి రమ్మని చెప్పి బయటకు వెళ్తారు. అలా తోటలో తిరుక్కుంటూ పూల చెట్ల దగ్గర కూర్చుని ద్రోణాన్ని చూస్తూ నా కూతురు తనకి నచ్చిన వారిని పెళ్లి చేసుకుందనుకున్నానరా. నా కూతురి నా తమ్ముడే తీసుకెళ్లాడు, వాడు కూతురుగానే పెరిగింది, చదివించి పెద్ద చేశాడు, ఒక దుర్మార్గుడి చేతిలో పెట్టాడు. అదేంటి తాతయ్య, మీరేమైనా ముందు ఆలోచించి నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? తీసుకునే అవకాశం నా తమ్ముడు నాకు ఇవ్వలేదు. నా కూతుర్ని ఇస్తే వదిలేసుకున్నానా? పెళ్లి చేసినా ఎవరు ఏంది అని తెలుసుకున్నాను. అందుకే ఎప్పుడు తన కుటుంబం మీద కనిపెడుతూనే ఉన్నాను. కానీ నా దురదృష్టం ఏంటో, ఆ రోజు మీ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడే నా కూతురు డెలివరీ అయింది. వాడు ఏం చేశాడో తెలియదు, నాకు తెలిసేసరికి నా కూతురు ప్రాణాలతో లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ద్రోణ వాళ్ళ తాతయ్య భుజం మీద చెయ్యి వేసి అంతకంత పగ తీర్చుకుందాను తాతయ్య, నేనున్నాను కదా.
పగ తీర్చుకుని ఏం సాధిస్తాం ద్రోణ? నా కూతురు తిరిగి వస్తుందా? నేను అక్కడికి వెళ్ళలేక, వాడు నా కూతురు ఉన్నప్పుడే తను ఇష్టపడ్డ దానితో ఉంటున్నాడు. నా కూతురు భరించలేక మానసిక బాధతో చనిపోయింది. పోనీ తన బిడ్డను తెచ్చుకుందామంటే నేనెవరో ఏంటో వాడికి తెలిస్తే ఆస్తి కోసం నా కూతురు బిడ్డని ఏదైనా చేస్తాడని నేను ముందుకు వెళ్ళలేక అలాగే అక్కడ నా మనవరాల్ని పెంచేలా చేశాను. వాళ్ళిద్దరూ ఎంతో హింస పెట్టారా. అందుకే దానికి వయసు వచ్చాక నా ఇంటి కోడలుగా నువ్వు తీసుకురావాలనుకున్నాను. నీకు చెప్పాను. నువ్వు మాత్రం నేను అనుకున్న పని చేస్తావు. ఇంతకీ నా కోడలు ఎలా ఉంది? పో తాతయ్య, నీకన్నీ తెలుసు. తెలిసినా కానీ నాకేమీ చెప్పలేదు. అమ్మ లేకుండా పెరిగేలా చేస్తావు. ఆయన నవ్వుతూ ద్రోణ తల నిమురుతూ, కొన్ని మన జీవితంలో అనుకోకుండా జరుగుతాయిరా, దానికి తల వంచాలి. మీ అమ్మ రమ్మన్నా రాదు. మీ అమ్మ ఎంత కష్టపడిందో నా కళ్ళతో నేను చూశాను. అయినా ఓర్చుకున్నాను. అందుకే కదా నిన్ను పంపించింది. ఇంతకీ నా మనవడు ఎలా ఉన్నాడురా? ద్రోణ షాక్ అయ్యి, అంటే తాతయ్య, నీకన్నీ తెలుసు. అమ్మ ఎక్కడుంది, మనకి తమ్ముడు ఉన్నాడన్న విషయం కూడా తెలిసి కూడా అలా ఏమీ జరిగినట్టు ఉంటావా అని కోపంగా అడుగుతాడు. గట్టిగా అరవకు. ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలిస్తే బాగుండు. కొన్ని రోజుల వరకు నీ తమ్ముడు గురించి ఎవరికీ తెలియదు. వాడలా పెరగాలి. జీవితంలో రాసిందంతే, అలాగే పెరిగాడు. ఈ ఇంటి వారసుడు కాకుండా పోతాడా? కానీ తాతయ్య, వాడు ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఒక గవర్నమెంట్ హాస్టల్లో ఉండి తినక చదువుకున్నాడు. అమ్మ వంటలు చేసి వాడిని చదివించింది. అది ఒకటా రెండా? ఎన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. అది చూడలేకే నేను మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చాలాసార్లు అడిగాను. రానంటే రానంది. మీ మామ దుర్మార్గుడు. నేను కలిశానని తెలిస్తే అక్కడ కూడా బ్రతకనివ్వడు. అందుకే అలా వదిలేయాల్సి వచ్చింది. నా కొడుకుని చూస్తే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు ద్రోణ. వాడి జీవితం అంతా ఒంటరిగా బ్రతికాడు. ఇటు నిన్ను దగ్గరకు తీసుకోలేక, తనకి ఒక కొడుకున్నాడు, వాడి దగ్గరకు తీసుకోలేక ఒంటరిగా ఎలా బ్రతికాడు? ద్రోణ పిడికిలు బిగించి, ఇదంతా వాడి వల్లే. మా కుటుంబం విచ్ఛిన్నం కావడానికి మా అమ్మ నాన్న ఒకటవ్వాలి. వాడి వల్లే విడిపోయారని కన్నీళ్లతో తాతయ్యను చూసి, ఇప్పటికైనా నేను మా అమ్మని ఇంట్లోకి తీసుకొచ్చుకుంటాను తాతయ్య. నేను టైం వచ్చినప్పుడు చెప్తాను. ముందు నడు అని ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్తారు. అప్పుడే లీలా వచ్చి వేడివేడిగా ఇద్దరికి కాఫీ ఇస్తుంది. తాగుతూ మాట్లాడుకుంటుంటారు. దర్శిని ద్రోణాన్ని చూసి తాతయ్యతో, తాతయ్య, నేను అలా గుడికి వెళ్ళొస్తాను అంటుంది. నన్నెందుకు అడుగుతున్నావమ్మా? ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిరా. మన కులదైవం అమ్మవారు. నువ్వు పూజ చేస్తావంటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పు. కానీ తాతయ్య, మీ మనవడు నన్ను బయటికి వెళ్ళనివ్వట్లేదు. ఓరగా చూస్తాడు దర్శిని. దర్శిని తల వంచుకొని నిలబడుతుంది. ఏంట్రా ద్రోణ, గుడికి వెళ్ళడానికి నీకేంట్రా అభ్యంతరం? ఈవిడిగారు వెళ్ళిందే కాక చెరువులో కూడా పడి వస్తుంది. ఒకసారి వెళ్తేనే అలా జరిగింది. ఒకసారి జరిగితే ఊరికి అలా అవుతుందా? నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళు. తన మనసులో ఉన్న కోరికైనా తీర్చాలి కదా భర్తగా. ద్రోణ దర్శిని చూస్తాడు. దర్శిని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రీతు అప్పుడే దర్శినికి ఎదురుగా వస్తుంది. దర్శిని ముఖంలో నవ్వును చూసి కోపంగా అక్కడున్న ద్రోణాన్ని చూస్తుంది. ద్రోణ కూడా దర్శిని చూస్తూ ఉంటాడు. ఆ ఇద్దరు చూపులకు నచ్చక కోపంతో అక్కడి నుంచి ముందుకు వెళ్ళబోతుంటే అప్పుడే గట్టిగా అరుపులు వినపడతాయి. అందరూ హాల్లోకి వచ్చి చూస్తారు. తాతయ్య, అమ్మమ్మ అని గట్టిగా అరుస్తుంది. ప్రతాప్ వర్మ, ఝాన్సీ గదిలో నుంచి బయటకు వస్తారు. ద్రోణ కోపంగా, ఎందుకలా అరుస్తున్నావు? నేను ఇంట్లోకి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అంటాడు. బావా, అన్నీ మర్చిపోయినట్టున్నావు. పెళ్ళయ్యేసరికి నన్ను మర్చిపోయినట్టున్నావు. నీకు కొత్తగా గుర్తు చేద్దామని వచ్చాను. అవునా అంటూ కామాక్షి దగ్గరగా వస్తుంటాడు. కామాక్షి నవ్వుతూ ద్రోణకి ఎదురుగా వెళ్లి చేతులు కట్టుకుని నిలబడుతుంది. అప్పుడే ప్రతాప్ వర్మ వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి, కామాక్షి, ఎందుకు వచ్చావు? ఎందుకు అలా అరుస్తున్నావు? అప్పుడే శుక్లా కూడా అక్కడికి వస్తాడు. జ్యోతి కామాక్షిని విచిత్రంగా చూస్తూ, అసలు ఎవరు ఈ అమ్మాయి అలా అరుస్తుంది? ప్రసాద్ దగ్గరగా వెళ్ళి, ఏంటండి ఈ అమ్మాయి, ఎవరు అలా అరుస్తుంది? నోరు మూసుకొనుండు, ఇక్కడ జరిగేది మాత్రమే చూడు, నీకు అవసరమా అని అనగానే జ్యోతి సైలెంట్ అయిపోతుంది. కామాక్షి ద్రోణ దగ్గరగా వెళ్ళి హక్ చేసుకుని, బావా, మర్చిపోయావా? పెళ్లి చేసుకున్న నాతోనే ఉండాల్సింది. ఇంతవరకు నీకు నీ భార్యతో ఫస్ట్ నైట్ కాలేదని తెలుసు. నేను ఎన్ని విధాలుగా చేసినా నువ్వు నాకు లొంగలేదు. ఈసారి మాత్రం వదిలిపెట్టను అంటుంది. అలా ఇద్దరు కుసకుసలాడుతుంటే జ్యోతికి ఒళ్ళు మంటుతుంది. దర్శిని వాళ్ళని వింతగా చూస్తుంది. కామాక్షిని దూరంగా జరిపి, చూడు, ముందు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అన్నాడు నవ్వుతూ. తాతయ్య, అమ్మమ్మ, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఈసారి ఏం మోసుకొచ్చావు? శుక్లా మావయ్యని చూస్తూ దగ్గరకొచ్చి, మావయ్య, మీరు చాలా పొరపాటు చేశారు. ఎప్పుడైతే ఆవిడ వెళ్ళిపోగానే మీరు వేరే పెళ్లి చేసుకుంటే అయిపోయేది. ఎందుకు ఇలా ఒంటరిగా ఉన్నారు? బావకి హ్యాపీగా ఒక అమ్మ వచ్చేది. మీకు ఇంకా పిల్లలు కూడా ఉండేవారు. ఝాన్సీ కోపంగా, నువ్వేం చెప్పాలనుకున్నావో అది మాత్రమే చెప్పు. నువ్వు మామయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన మాటలేనా? పెద్దతరం చిన్నతరం లేకుండా మాట్లాడుకు. అమ్మమ్మ, నువ్వెందుకు అలా అరుస్తున్నావు? నేను చెప్పే వార్త వింటే బాధతో చచ్చిపోతారు.
పాపం మామయ్య మనసు బాధపడుతుందని ముందే చెప్తున్నాను. ద్రోణ మాత్రం సైలెంట్గా కామాక్షిని చూస్తూ ఉంటాడు. జ్యోతికి రీతుకైతే అక్కడ వాతావరణం హాయిగా అనిపిస్తుంది. ఇక్కడ ఏదో జరగబోతుందని. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతాడు ప్రతాప్ వర్మ నవ్వుతూ ద్రోణాన్ని చూస్తూ. మీ కోడలు చాలా పవిత్రమైన కోడలు. మీరేంతో గుండెల్లో పెట్టి చూసుకున్న కోడలు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోగాని ఎవరితోటైతే వెళ్ళిపోయిందో అతని పెళ్లి చేసుకుందో లేదో కూడా తెలీదు. అతనికి మాత్రం ఒక కొడుకు కన్నది. ఆ కొడుకు చదువుకొని జాబుకు రెడీగా ఉన్నాడు. మీరేమో మా కోడలు బంగారం దేవత అని మురిసిపోతున్నారు. పాపం మామయ్య ఒంటరిగా వదిలేశారు. ద్రోణ పిడికిలి బిగిసుకుంటుంది. కళ్ళన్నీ ఎర్రబడ్డాయి, నరాలన్నీ తేలుతున్నాయి. శుక్లా మాత్రం ద్రోణాన్ని చూస్తున్నాడు. ద్రోణాల మార్పును చూసి భయంతో ముందుకు అడుగు వేయబోతుంటే ప్రతాప్ వర్మ కామాక్షి అంటూ గట్టిగా అరుస్తాడు. ఏంటి తాతయ్య, బాధగా ఉందా అలా అరుస్తున్నారు? నేను చెప్పేదన్నీ నిజాలు చూడండి అని తన ఫోన్లో ఉన్న ఫోటోలు చూపిస్తుంది. ప్రతాప్ వర్మ చాలా రోజుల తర్వాత కోడల్ని చూస్తూ తన పక్కనున్న పిల్లోని చూస్తాడు. మనసులో సంతోషపడిపోతాడు. చూసావా తాతయ్య, నీ కోడలు పెళ్లి చేసుకుని కొడుకును కూడా కన్నది. ఇంకా మనకు అనవసరమా? మామ గురించి బాధ, మావయ్యనే ఒంటరిగా వదిలేసావు, పట్టించుకున్నావా అసలు? జ్యోతికి దిమ్మ తిరిగిపోతుంది. అసలు ఏం అర్థం కాదు. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుంది? కామాక్షి శుక్లా దగ్గరకు వచ్చి చూసారా అని ఫోన్ చూపిస్తుంది. ఫోన్లో వాసంతిని చూస్తాడు. వాసంతి పక్కన కొడుకుని చూసి కళ్ళ వెంట నీళ్ళు వస్తుంటాయి. తన కొడుకు రూపాన్ని చూసుకుంటున్నాడు. కామాక్షి ఫోన్ తీసుకుని బాధపడుతున్నారా? ఏం చేస్తాం మామయ్య, అలా తయారైంది ఆవిడ. మీరు మర్చిపోండి, ఇప్పటికే చాలా మర్చిపోయారు. నీకు ఇది నిజం అని తెలియాలి కదా, అందుకే ఫొటోస్ తీశాను. ద్రోణ ఈ తమాషా అంతా చూస్తున్నాడు. ద్రోణ దగ్గరికి వచ్చి చూసావా, మీ అమ్మ గురించి బాధపడతావు కదా, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయింది మీ అమ్మ, ఎవరితోటో ఉంది. చూడు, మీ అమ్మకు ఒక కొడుకు కూడా ఉన్నాడు అని ఫోన్ ద్రోణ ముందు పెడుతుంది. ఫోన్లో వాళ్ళ అమ్మ పండు కనిపిస్తారు. ఫోన్ని కామాక్షిని చూస్తూనే ఉంటాడు. ఏంటి బావా, షాక్ అయ్యావా? అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ద్రోణ ఫోన్ తీసుకుని నేలకేసి కొడతాడు. బావా అని గట్టిగా అరుస్తుంది. కామాక్షి జుట్టు పట్టుకుని గోడకేసి కొడతాడు. అరుస్తూ కింద పడిపోతుంది. దర్శిని ముందుకు రావాలని చూస్తే కళ్ళతోటి చూస్తాడు. దర్శిని అక్కడే ఆగిపోతుంది. కామాక్షికి దగ్గరగా వెళ్ళి కాళ్ళ మీద కూర్చొని ఏ అంటే అప్పటి నుండి చూస్తున్నాను, ఏదేదో వాగుతున్నావు. బావా, మీ అమ్మ మీద కోపం నా మీద చూపిస్తున్నావు. నేను చెప్పిందంతా నిజం, నువ్వే కావాలంటే తెలుసుకో. మీ అమ్మకి ఒక తమ్ముడు, ఒక కొడుకున్నాడు. వెళ్ళిపోయిన అతనితోటి పెళ్లి చేసుకున్నట్టుంది. మీకు తెలియాలని చూపించాను. ఇందులో నా తప్పే ఉంది? నన్ను కొడుతున్నావు. ఎన్ని రోజులు మా అమ్మను చూపించి బ్లాక్మెయిల్ చేశావు. చాలా ఓర్చుకున్నాను. నీకు భయపడి ఓర్చుకున్నాను అనుకున్నావా? అమ్మ కోసం, అమ్మ నా దగ్గరికి రావడానికి కోసం. ఇప్పుడు కొత్తగా వచ్చి అమ్మ గురించి చెడుగా మాట్లాడుతున్నావు. అమ్మని అంటే ఊరుకుంటాననుకున్నావా? మీ నాన్నకి ఏ గతి పెట్టిందో తెలుసు కదా అని జుట్టు పట్టి లాక్కొని వచ్చేసి అక్కడున్న కుర్చీలో కొడతాడు. ఇంకా గట్టిగా అరుస్తూ కింద పడిపోతుంది. ఝాన్సీ పరిగెత్తుకుంటూ వచ్చి అది తప్పుగా మాట్లాడిందిరా, క్షమించరా అని ద్రోణ చేపట్టుకుంటుంది. బామ్మ అని గట్టిగా అరుస్తాడు. హాల్ అంతా దద్దరిల్లిపోతుంది. అందరిలో వణికిపోతున్నారు. మా అమ్మ గురించి ఒకరు మాట్లాడినా కూడా మాటలు మాట్లాడింది. అందరికీ తమాషాగా ఉందా? ఇప్పటి వరకు ఓర్చుకున్నాను. ఇది నన్ను ఎంత టార్చర్ చేసిందో మీకు ఎవరికీ తెలియదు. అన్నీ ఓర్చుకున్నాను మా అమ్మ కోసం. అలాంటిది మా నాన్నని హేళన చేస్తుంది. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతుంది. తప్పుగా మాట్లాడిన దాన్ని ఆ తప్పేంటో దానికి తెలియాలి కదా, ఆ బాధ ఏంటో దానికి తెలియాలి అనుకుంటూ కామాక్షి చేపట్టుకుని లాక్కెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి కట్టేస్తాడు. అక్కడున్న తన పని వాళ్ళకి సైగ చేస్తాడు ద్రోణ. వాళ్ళు వచ్చి కుర్చీతో సహా తీసుకెళ్లి ఒక రూమ్లో వేసేస్తారు. ఆ రూమ్ తాళం వేసి తాళం ద్రోణ చేతిలో పెడతారు. నేను చెప్పే వరకు అది ఎంత మొత్తుకున్నా నీళ్లు కూడా ఇవ్వద్దు. సరే అని అక్కడ పని వాళ్ళు వెళ్ళిపోతారు. రీతులో ప్రసాద్కి జ్యోతికి వణికి పుడుతుంది. ద్రోణ ఇంత క్రూరంగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ గురించి మాట్లాడితేనే ఇలా చేశాడంటే మేమేదైనా చేసేస్తే చంపేస్తాడేమని వణికిపోతున్నారు. ద్రోణ వాళ్ళని చూసి దగ్గరకొచ్చి ఏంటి మావయ్య, మీరు భయపడుతున్నట్టున్నారు? ఏంటత్త భయపడ్డారా? మా అమ్మ గురించి మాట్లాడితే ఊరుకుంటానా? చీరేస్తాను అని దర్శిని చూస్తూ దర్శిని రా అని పిలుస్తాడు. దర్శిని దగ్గరకు వస్తుంది. తన చెంప మీద చేయేసి భయపడ్డావా? నా గురించి నీకు తెలుసు కదా, మీ పిన్నికి నాన్నకి ఏదైనా చేసి పెట్టు. చాలా భయపడినట్టున్నారు. నాకు కొంచెం పని ఉంది అని బయటకు వెళ్ళిపోతాడు ద్రోణ. జ్యోతి భయపడుతూనే దర్శిని ఇప్పుడు ఏం వద్దు, మేము కాసేపు రెస్ట్ తీసుకుంటాం అని గబగబా ప్రసాద్ చేపట్టుకుని గదిలోకి వెళ్ళిపోతుంది. రీతు కూడా పరిగెత్తుకుంటూ వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. దర్శిని బాధగా వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి మామయ్య బాధపడకండి, అత్తమ్మ ఎప్పుడూ అలా చేయదు, తను మంచిది కాదని అలా చెప్తుంది అంతే. తనకు వస్తున్న బాధని మనసులో దాచుకుని దర్శిని తల మీద చెయ్యేసి నాకు తెలుసమ్మా, నా భార్య గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను అని తన గదిలోకి వెళ్తాడు. ఝాన్సీ ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ప్రతాప్ వర్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు ఏం జరిగిందని? ఏం జరగాలండి, మన కుటుంబం ఏమైపోతుంది? మన పెద్దల్లుడు చేసిన పనికి కుటుంబం విచ్ఛిన్నమైపోయింది.
ఆ కామాక్షి కూడా అలా తయారైంది. వాసంతి నిజంగా పెళ్లి చేసుకుందా? ప్రతాప్ కోపంతో పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి కొడుకు పుట్టాడు కదండి, మన మనవడేనా? అవును. ఈ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు తన కడుపుతో ఉంది. పాపం తనకు కూడా తెలియదు. తెలిసేసరికి ఇల్లు దాటిపోయింది. అయినా ఎన్ని కష్టాలు వచ్చినా కొడుకును గాని ప్రయోజకుని చేసింది. చాలా బాగా చదువుకున్నాడు వాడు. అంటే మీకు ముందే అన్నీ తెలుసా? నువ్వు ఇప్పుడేం మాట్లాడుకు. అన్నీ తెలుసు. నేను తర్వాత చెప్తాను. ముందు గదిలోకి వెళ్ళు. వెళ్తానండి. కానీ కామాక్షిని గదిలో వేశాడు కదా, విడిపించి తన ఇంటికి పంపించేయండి. అది చాలా పెద్ద తప్పు చేసింది. అది నా చేతుల్లో లేదు. అది అనుభవించాల్సింది అని ప్రతాప్ వర్మ వెళ్ళిపోతాడు. స్రోలాకు వచ్చిన కామాక్షి అరుస్తూనే ఉంది. ఎవరు డోర్ మాత్రం తీయరు. అప్పుడే ద్రోణ బయట నుంచి వస్తాడు. ఎంత అరిచినా పట్టించుకోనట్టు పైకెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. టేబుల్ దగ్గరకు వచ్చింటాడు. దర్శిని కంగారుగా వచ్చి వడ్డిస్తుంది. తిన్నాక పైకి రా అని చెప్పేసి ద్రోణ సీరియస్గా వెళ్ళిపోతాడు. సరే అని దర్శిని వాళ్ళ నాన్న గదిలోకి వెళ్తుంది. ముగ్గురు భయంగా కూర్చునుంటారు. వాళ్ళని చూసి నాన్న తినడానికి రండి అంటుంది. వద్దులే అమ్మా, ఆకలిగా లేదు, మనం పడుకుంటాం అంటాడు ప్రసాద్. అయ్యో నాన్న, పొద్దున కూడా సరిగ్గా తినలేదు, వచ్చి తినండి. పిన్ని మీరు రండి. వద్దులే అమ్మా, అరగలేదు, పొద్దున తినదే. ఇప్పుడు ఖాళీ కడుపుతో పడుకుంటామా? అల్లుడు గారు తిన్నారా? తిన్నారు పిన్ని, తినేసి పైకెళ్లారు. సరే అమ్మా, నువ్వు కూడా తినేసి గదిలోకి వెళ్ళు అని చెప్తుంది జ్యోతి వచ్చిరాని నవ్వుతూ. సరే అని దర్శిని తినేసి పై గదిలోకి వెళ్తుంది. గది తలుపులు మెల్లగా తీస్తుంది. ద్రోణ బెడ్ మీద కూర్చునుంటాడు. దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. దర్శిని, ఎందుకు నిలబడ్డావు? పక్కకొచ్చి కూర్చో. మీరు రమ్మన్నారు కదా అని వచ్చాను. రమ్మంటేనే వస్తావా? ఒక భారీగా ఏం చేయాలో తెలియదా నీకు? అన్నీ చేస్తున్నాను కదండి. చేయి పట్టుకుని తన ఒళ్ళోకి లాక్కుంటాడు. తన ఒడిలో కూర్చొని తన ద్రోణ కళ్ళలోకి చూస్తుంది. అతనిలో బాధ ఏదో వెలితిగా కనిపిస్తాయి. మెల్లగా అతనిని హక్ చేసుకుంటుంది. ద్రోణకి దర్శిని అలా చేస్తుంది అనుకునేది. ఇంకా కాస్త బలంగా వాటేసుకుంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.